బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. 14 రోజుల పాటుగా రిమాండ్ విధించిన తర్వాత ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించినట్టు తెలుస్తోంది. అయితే అంబటి రాంబాబుని శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసు అదుపులో ఉన్నారాయన. సో అప్పటి నుంచి కూడా ఆయన్ని పోలీసులు విచారించినప్పుడు పోలీసుల విచారణలో అంబటి రాంబాబు పశ్చాత్తాపానికి గురయ్యారంట. మీరు ఇలా ఒక ముఖ్యమంత్రిని దూషించడం, మా విధులకు ఆటంకం కలిగించడం, అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేయడం, పోలీసు అధికారులపైన కూడా దూషణలతో రెచ్చిపోవడం తప్పు కదా అని అడిగినప్పుడు నేను అలా చేయకుండా ఉండాల్సిందే అనే రకంగా ఆయన మాట్లాడుకొచ్చారట. సీఎం చంద్రబాబుని అలా తిట్టాల్సింది కాదు అంటూ అంబటి మాట్లాడుకొచ్చారట. ఇక రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయి. అంబటి రాంబాబు పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు, గొడవలకి కారణమవుతున్నారని చెప్పి అంటున్నారు పోలీసులు. ఇక సీఎం చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషించారని కూడా పోలీసులు చెప్తున్నారు. రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలున్నాయి. ఇక అంబటి రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, అంబటి రాంబాబుని రిమాండ్ ఇవ్వకపోతే ఆయనకు సైతం ప్రాణహాని ఉంది అన్నట్టుగా పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. ఇక రిమాండ్ విధించడంతో పాటుగా కస్టడీ కూడా అవసరమని చెప్పి పోలీసులు అడుగుతూ ఉన్నారు. నల్లపాడు పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి 14 రోజుల పాటుగా ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా ఆయన్ని నిన్న 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు, నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత 8:45 సమయానికి స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దాంట్లో జి స్రవంతి న్యాయమూర్తి తను ఈ వాదనలు విన్నారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయలక్ష్మి మరియు జగదీష్లు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ ఆయనని రిమాండ్కి తరలించాలి, తర్వాత కస్టడీ కూడా కోరుతామన్నట్టుగా వాళ్ళు వాదనలు వినిపించారు. ఇటు అంబటి రాంబాబు తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సో అక్కడ గతంలో కూడా 16 కేసులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఇక్కడ కేసెస్ లిస్ట్ చూపిస్తుంది ఆర్టీవీ స్క్రీన్ పైన. అంబటి రిమాండ్ రిపోర్టుకు సంబంధించి 16 కేసులు ఉన్నాయి. ఆ లిస్ట్ చూడండి, 16. ఎక్కడెక్కడ ఎటువంటి కేసులు ఉన్నాయి? పట్టాభిపురంలో 1, ఆ తర్వాత పట్టాభిపురంలో 2, సో నల్లపాడు పోలీస్ స్టేషన్లో మరోటి, ఇలా వరుసగా 16 కేసులు ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఆ తర్వాత పోలీసులను దూషించినవే. సో ఈ 16 కేసులు వరుసగా ఉన్నాయి కాబట్టి ఆయన బయట ఉంటే ఆయనకి కొంత ప్రమాదం, అట్ ద సేమ్ టైం శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉంది. సో వెంటనే ఆయన రిమాండ్కి తరలించాలని చెప్పి ఇటు ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్లుగా విజయలక్ష్మి అండ్ జగదీష్లు కోరడం జరిగింది. అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపించారు. సో తిరుపతి లడ్డు విషయంలో ప్రభుత్వమే రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు వేయించింది. ఆ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పి ఒక పౌరుడిగా ఆయన బాధ్యత నిర్వర్తించేందుకు ఆయన కోరారు. దాంట్లో ఈ తప్పుడు కేసులు బనాయించారని చెప్పి ఆయన చెప్తున్నారు. దీంతో పాటుగా 68 ఏళ్ళు ఉన్నాయంట అంబటి రాంబాబుకి. ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా తనని, ఇది కూడా ఇక్కడ నమోదైన సెక్షన్స్ కూడా 7 ఏళ్ల శిక్ష ఉన్నటువంటి సెక్షన్స్ ఏం కాదు. సో ఆయన రిమాండ్కి ఇవ్వకూడదు అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గట్టిగా వాదన వినిపించారు. కానీ ఇటువైపు పోలీసుల తరఫున వాదన వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఆయనపై 16 కేసులున్నాయి, వరుసగా ఇవే కేసులున్నాయి. సో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా వరుసగా శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం, రెండు పార్టీల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. సో బయట ఉంటే ఇంకా ఈ శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగే అవకాశం ఉంది, బయట ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే రిమాండ్కి పంపించాలని కోరారంట. అటు న్యాయమూర్తి కూడా ఆయన తన కార్యాలయంలోకి పిలిచి ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారంట. సో రిమాండ్కి సంబంధించి కన్ఫర్మ్ అయిన తర్వాత అంబటి రాంబాబు రిక్వెస్ట్ చేశారు, నన్ను రాజమండ్రి జైలుకి పంపించండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ అంబటి రాంబాబు చేయడంతో న్యాయమూర్తి కూడా అంగీకరించారు. సో తనని రాజమహేంద్రవరం జైలుకి పంపించాలని రాంబాబు కోరగా ఆ న్యాయమూర్తి కూడా అదే రకంగా ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అంబటి రాంబాబు ఉన్నారు. సో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ ఉండబోతోంది. మధ్యలో పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒకసారి ఆర్టీవీతో అంబటి రాంబాబు అడ్వకేట్లు మాట్లాడుకొచ్చారు, వారేం మాట్లాడారో చూద్దాం. అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి కేసు విచారణలో భాగంగా ఆయన పైన పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించారనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎలాంటిది జరిగింది ఏంటి అనేది లాయర్లతో మాట్లాడదాం. సార్ ఏంటి అంటే పోలీసుల పైన ఒక ఎలిగేషన్ లాగా చేయడం జరిగింది, ఎట్లా అది అంతా కూడా? అంటే అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు 2 పోలీస్ ఆఫీసర్లు థ్రెటన్ చేశారనేది చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు, అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు. కానీ అక్కడ దెబ్బలు లేవు కదా, అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధిగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు.
కోర్టు వాళ్ళ లాయర్లు సరైన విధానంలో జడ్జిమెంట్ రాలేదనే విధంగా కొంత అసంతృప్తి ఎట్లా చూడొచ్చు సార్? సంతృప్తి అంటే జనరల్గా ఏంటంటే బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఉన్న వాటిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ ఇవ్వమని ఉంది. కానీ 1-2 కేసుల్లో అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెనిస్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. అంటే రిమాండ్లో ఆయన కేసులతో పాటు ఏమేమి అంశాలు ప్రస్తావించడం జరిగింది సార్? ఎక్కడ మీరు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు అంబటి రాంబాబుకు సంబంధించినవి ప్రస్తావించారు? అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్ షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. ఈ రిమాండ్ అనేది సాధారణంగా ఉంటుందా లేకపోతే విఐపి ట్రీట్మెంట్ లాగా ఉండే పరిస్థితులు ఉంటే ఎట్లా? సాధారణమే. వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమి ఇవ్వదు. అట్లా కస్టడీ పిటిషన్ కూడా వేశారనే విధంగా తెలుస్తుంది. అది అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏరుగా, రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా. అది ఇది ప్రధానంగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి రిమాండ్ అంశంలో లాయర్లు అయితే క్లియర్గా చెప్తున్నారు. మొత్తం 20 కేసులు ఉన్నాయనే విధంగా క్లియరెన్స్ చేసిన తర్వాతే ఈ అంశానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవటం, అంబటికి రిమాండ్ విధించడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధితో సాయిశంకర్, గుంటూరు కోట నుంచి. బట్ 7 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఆ సెక్షన్లు బనాయించినటువంటి కేసుల్లో జనరల్గా రిమాండ్ ఉండదు. కానీ పైన 16 కేసులు ఉన్నాయి. సో ఆ 16 కేసులు ఉన్నాయి. గతంలో కూడా ఆయన ఇటువంటి విధంగానే పోలీసులను దూషించారని రకంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి రిమాండ్ విధించారని చెప్పి అడ్వకేట్ చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. రాత్రి అప్రాక్స్ 12 గంటల సమయానికల్లా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన తరలిస్తున్న విజువల్ చూస్తున్నాం. ఎస్, ఇదే వాహనంలో అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబుని అదే వాహనంలో తీసుకెళ్లారు. అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించి 14 రోజుల పాటు రిమాండ్లో అక్కడ ఉంచబోతున్నారు. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, 14 రోజుల పాటుగా రిమాండ్ విధిస్తూ అంబటి రాంబాబు విషయంలో న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన వైసీపీ రియాక్షన్ ఏంటి? వరుసగా గతంలో కాకాని, ఆ తర్వాత పలువురు వైసీపీకి సంబంధించిన నాయకులు, తర్వాత చాలామంది మాజీ మంత్రులు కూడా వరుసగా కేసులు ఎదుర్కొని రిమాండ్ వరకు వెళ్ళారు, రిమాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత 20 నెల రోజుల పాటుగా జైల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అంబటి వంతు వచ్చింది. అంబటి కూడా చంద్రబాబుని, అటు నారా లోకేష్ని పోలీసు అధికారులు దూషించారనేటువంటి నేపథ్యంలో ఆయన కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. సో ఏం జరగబోతోంది? ఈరోజు వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.